దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాటి 2వ పట్టణములో భక్తుడైన పౌలు తెలియచేస్తున్నట్లుగా, ఇదిగో ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. దేవుని యందు ప్రియులారా, ఈ తపస్సు కాలం, ఈ పవిత్ర కాలం అనుకూల సమయం, అనుగ్రహ కాలం, రక్షణ దినములు, ప్రభుని వైపు వెనుదిరిగే పవిత్ర కాలం, ప్రభుని చెంత చేరే కాలం, ప్రభునితో సమయాన్ని గడిపే కాలం, ప్రభుని శ్రమలను ధ్యానించే కాలం, ప్రభుని మరణములో పాలు పంచుకునే కాలం, నీ పాపాలకు, నీ కుటుంబ పాపాలకు పరిహారం, ప్రాయశ్చిత్తం చెల్లించే కాలం. దేవుని యందు ప్రియులారా, మరి ఇటువంటి పవిత్ర కాలములో అడుగు పెట్టేటప్పుడు మనందరము తప్పనిసరిగా అలవరుచుకోవలసిన ఒక ముఖ్యమైనటువంటి సుగుణాన్ని గురించి ముందుగా మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. ఏంటది? దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న ఉపమానముతో ప్రారంభిస్తాను. అనగనగా ఒకానొక ఊరిలో ఒక గొప్ప పుణ్యాత్ముడు ఉండేవాడంట. అసామాన్యమైన పుణ్య జీవితం, పవిత్ర జీవితం జీవిస్తూ ఉండేవాడు. ఇతను ఎంత పుణ్యాత్ముడండి అంటే, పరలోకములో ఉన్న దేవదూతలు సైతం ఆశ్చర్యపోయేంత పుణ్యాత్ముడు ఈ పుణ్యాత్ముడు. ఒక రోజున పరలోకములో ఉన్న దేవదూతలందరూ చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఏమని? భూలోకంలో ఒకానొక వ్యక్తి ఉన్నాడు, గొప్ప పుణ్యాత్ముడు. అతను చూస్తే ముచ్చటేస్తుంది. ఈరోజు మనందరం వెళ్ళి ఆయనతో మాట్లాడదాం, ఆయన దగ్గరుండి చూద్దాం, ఆయనకి ఏదైనా వరాలు కావాలంటే ఇద్దాం అనుకున్నారు. ఓకే, వెరీ గుడ్ అని దూతలందరూ ఆ పుణ్యాత్ముడి దగ్గరికి వచ్చారంట. ఈ పుణ్యాత్ముడితో మాట్లాడుతూ, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తావు, ఎంత గొప్పగా ఉపవాసం ఉంటావు, ఎంత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అయితే మాదొక మనవి, లేదంటే మేము నీ యొక్క మంచి జీవితాన్ని చూసి ఆనందిస్తున్నాం కనుక నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాం. ఏం వరం కావాలో కోరుకో, నాకేం వరం వద్దు అంటాడు. అలా కాదు, నీకు ఒక వరం ఇస్తాం. ఏంటంటే నీ చేతుల్లో స్వస్థత మహిమ పెడతాం. నువ్వు ఎవరినైనా తాకితే చాలు, ఎటువంటి రోగి అయినా వెంటనే ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. ఇది ఓకేనా నీకు? నో, నాకొద్దు. ఎందుకని? స్వస్థపరిచేవాడు దేవుడు మాత్రమే, నేనెవరిని స్వస్థపరచడానికి వద్దు, దేవదూతలారా నాకు వద్దు అన్నాడు. రెండవ దేవదూత, సరే అయితే నీకు ఒక మంచి శక్తినిస్తాను. ఏంటంటే ఎలాంటి కఠినాత్ముడైనా పాపాత్ముడునైనా నీవు నీ మాటల ద్వారా మార్చేయగలుగుతావు. నీ మాటల ద్వారా వారిని ప్రభువు వైపు త్రిప్పగలుగుతావు, పరివర్తన ఇవ్వగలుగుతావు. ఈ వరం ఇమ్మంటావా? నో, పశ్చాత్తాపం ఇచ్చేవాడు, పరివర్తన ఇచ్చేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడే, అది నేను కాదు, నాకొద్దు అంటాడు. ఇదేంటి? ఇక మూడవ దేవదూత అంటున్నాడు, సరే నేను నీకు ఒక మంచి వరాన్ని ఇస్తాను. ఈ లోకంలోకెల్లా నీ అంత మంచివాడు మరొకడు ఉండడు. అందరూ నిన్ను చూసి మరింత మంచిగా జీవించడం వైపు అందరూ నీకు ఆకర్షితులవుతారు, నీ వలే జీవించాలని కోరుకుంటారు. ఇది ఓకేనా అంటాడు. నో, అది కూడా నాకు వద్దు అంటాడు. ఎందుకని?
అలాగైతే అందరూ నా వైపు తిరుగుతారు, దేవుణ్ణి మర్చిపోతారు, అది కూడా నాకు వద్దు అంటాడు. దేవదూతలు ఏం చేయాలో తెలియడం లేదు, ఏమడిగిచ్చినా వద్దంటున్నాడేంటి, సరే నీకేం కావాలో నువ్వే చెప్పు అంటాడు. ఆయన అంటాడు, ఐ వాంట్ వన్ గ్రేస్, ఒకే ఒక కోరిక. ఇస్తారా? ఇస్తాం. ఏంటంటే గివ్ మీ ఏ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ, వినయము అనే దీవెన నాకు ఇవ్వండి. దీని ద్వారా అనేక మంచి పనులు నేను చెయ్యాలి, నాకు తెలియకుండా నేను మంచి పనులు చేయాలి. అర్థమైందా? కుడి చేతితో చేసింది ఎడం చేతి తెలియకుండా అన్నట్టు నా జీవితంలో అనేక మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చెయ్యాలి, కానీ అది నేను చేస్తున్నట్టు నాకు కూడా తెలియకుండానట్లు నేను చెయ్యాలి. అటువంటి వినయము గల హృదయం నాకివ్వండి అని ఆయన అడిగాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ తపస్సు కాల ప్రారంభంలో ఈ చిన్న ఉపమానం మనకు ఎంతో నేర్పిస్తుంది. వినయము మనకు ప్రసాదించమని వేడుకోవాలి. ఎలాగుండాలంటే ఆ వినయం, నువ్వు వినయాత్ముడు నీకు కూడా తెలియకూడదు, నువ్వు పుణ్యాత్ముడు అని నీకు కూడా తెలియకూడదు, నువ్వు ప్రార్థనాపరుడవని నీకు కూడా తెలియకూడదు, నువ్వు మంచివాడవని నీకు కూడా తెలియకూడదు. అటువంటి పుణ్య జీవితం, పరిశుద్ధ జీవితం, వినయపూర్వకమైన జీవితం మనందరం కూడా పొందుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని చూడండి. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 1 నుంచి కూడా మనకు ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో మనందరము పాటించవలసిన 3 తపోకాల ధర్మక్రియలు ప్రభు నేర్పిస్తున్నారు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది దాన ధర్మాలు. ఓకే, అంటే అక్కడ వేరేగా ఉన్నది దాన ధర్మాలు ఫస్ట్, 2 ప్రార్థన, 3 ఉపవాసం. మన యొక్క ధ్యానాంశం కొరకు ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు ఇలా ధ్యానం చేద్దాం. ఆ పరిసయ్యులు, ఆ యోధా ప్రజలు ప్రార్థనలు చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు, దాన ధర్మాలు చేసేవారు, కానీ దేవునికి నచ్చేవి కాదు. అంటే ఒక పని చేస్తూ కూడా మనం దేవునికి విరోధులం అయిపోవచ్చు. దేవుడు చెయ్యమన్న పనిని చేస్తూ కూడా మనం దేవునికి విరోధులం అయిపోయే ప్రమాదం ఉంది. మనలో వినయము లేకపోతే, వినయముతో ప్రార్థించాలి. గర్వముతో వాళ్ళు ప్రార్థించేవారు. వినయముతో దాన ధర్మాలు చేయాలి, డాంబికముగా దాన ధర్మాలు చేసేవారు. వినయముతో ఉపవాసం ఉండాలి, డాంబికంగా అందరూ చూసేలాగా వాళ్ళు ఉపవాసం ఉండేవారు. ప్రార్థన మంచిదే, ఉపవాసం మంచిదే, దాన ధర్మాలు మంచివే, కానీ చేస్తున్నటువంటి స్పిరిట్ వాస్ రాంగ్. ఉద్దేశము తప్పుగా ఉండేది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ముందుగా ప్రార్థన గురించి ప్రభు ఏమంటున్నారో చూద్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము, దేవుని యందు ప్రియులారా 5వ వచనం. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు, ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట. చూసారా, వారికి ప్రీతి. వారు ప్రార్థనలు చేసేవారు కరెక్టే, కానీ ప్రార్థనలో దేవుని మీద మనస్సు కన్నా ఎక్కడుందా మనస్సు? ప్రజల మీద ఉంది. ఒకడు వచ్చాడు, ప్రభువా నేను రోజుకి 2 సార్లు ఉపవాసం ఉంటాను. ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు అన్నమాట. ప్రభువా నేను 10వ వంతు ఇస్తున్నాను. దేవుడు తెలియదని విత్తనట్టు చెప్పాలా? దేవుడు చెప్పడం లేదు మనవాడు. దేవుడికి తెలియదని కాదు కదా. ఇదిగో చుట్టూ ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న మిగతా వాళ్ళు తెలుసుకోవడం కోసం, ఒరే నేను దాన ధర్మాలు చేస్తున్నాను రా, నేను 10% ఇస్తున్నాను రా, నేను ప్రార్థన చేస్తున్నాను రా, మీరు తెలుసుకోండి రా, మీరు పొగడండి రా అన్నది వాడి ఉద్దేశం. వీధుల
మలుపులలో నిలుచుండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట దేవుని యందు ప్రియులారా. అది వారికి ఇష్టమంట, కనుక వారు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కానీ క్రైస్తవుడిగా, నా బిడ్డగా, నా శిష్యుడిగా నువ్వు గనుక ప్రార్థన చెయ్యాలి అనుకున్నట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ గదిలోనికి ప్రవేశించు, తలుపులు మూసుకో, అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థించు. అట్లయినచో రహస్య కార్యమునల్లా గుర్తించు, నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. దేవుని యందు ప్రియులారా, ఇలా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ లవ్ టువార్డ్స్ గాడ్. ఈ మూడు కూడా ప్రార్థన. దేవునిని ప్రేమించేవాడు ప్రేమతో దేవుని చెంతకు వస్తున్నాడే, అదే ప్రార్థన. సహోదరుని ప్రేమించేవాడు ప్రేమతో సహోదరునికి సహాయం చేస్తాడే, అదే దాన ధర్మాలు. తనను తను ప్రేమించుకుంటూ తన ఆత్మ సంరక్షణ కొరకు ప్రేమించుకున్నవాడు ఏం చేస్తాడు? ఉపవాసం ఉంటాడు. దీస్ 3 things, ప్రేయర్, ఫాస్టింగ్, ఆల్మ్స్ గివింగ్, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి. దేవునితో ప్రేమ ప్రార్థన, పరుల పట్ల ప్రేమ దాన ధర్మాలు, నీ ఆత్మీయ జీవితం పట్ల నీకు ప్రేమ ఉపవాసము. ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ లవ్. ప్రార్థన అంటే యాక్ట్ ఆఫ్ లవ్. ఒకడు ప్రార్థన చెయ్యలేకపోతున్నాడు అంటే వాడికి ప్రేమ లేదు, దేవుడంటే వాడికి ప్రేమ లేదు. మాకు ప్రార్థనకు టైం లేదు అంటున్నావా? నీకు దేవుడంటే ప్రేమ లేదు. ప్రార్థన చేయడానికి సమయం లేదంటున్నావా? అయితే దేవుడంటే నీకు ప్రేమ లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానంలో చూడండి, ఆయన అంటున్నాడు, నీకు ఎటువంటి వరం కావాలి అంటే, నేను ఏ పని చేసినా వినయముతో నేను చెయ్యాలి. నాకు కూడా తెలియకూడదు ఆ పని నేను చేస్తున్నట్లు. ప్రార్థన కూడా వినయముతో చెయ్యాలి, ప్రేమతో చెయ్యాలి. ప్రభునితో నీ జీవితాన్ని పంచుకోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నువ్వు ప్రార్థనకు వస్తున్నావే, నీ యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రార్థనలో ఇతరులు చూడాలి అని ప్రార్థిస్తున్నావా? ఇతరులు మెచ్చుకోవాలి అని ప్రార్థిస్తున్నావా? ఈ మధ్యకాలంలో కొన్ని పెళ్ళిళ్ళు జరిగాయి. ఓకే, ఈ 2 నెలల్లో కూడా ఒకనొక పెళ్ళిలో ఒక చిన్న సంఘటన. ఓకే, కెమెరామెన్ వచ్చాడు, ఫోటోలు తీస్తా ఉన్నాడు. ఓకే, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన ఒక చిన్న పిల్లలు ఉన్నారన్నమాట. నేను ప్రార్థన పరలోక జపం చెప్తున్నప్పుడు, పెళ్లిలో పరలోక జపం చెప్తాం కదా, పరలోక జపం చెప్తున్నట్టు ప్రార్థన చేద్దాం అన్నప్పుడు అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి కదా. ఓ పిల్లవాడు ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి ప్రార్థన చేస్తాడు. ఎందుకని? కెమెరా వస్తుందా లేదా చూస్తున్నాడు. అంటే అడిగి తెలుసు రేపు ఉదయం నేను టీవీలో పడతానని. కరెక్ట్గా కెమెరా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. కెమెరా వెళ్ళిపోయినప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు అన్నమాట. పిల్లలు చేయొచ్చు, అది తప్పు కాదు. పిల్లలు కదా, పిల్లల్లాగే ఉండాలి, దట్స్ ఓకే. కానీ ఆ పిల్లవాడి చేష్టలే మనం కూడా చేస్తున్నాం. ఎవరన్నా చూస్తే ప్రార్థన ఒకలాగా ఉంటుంది, ఎవరు చూడకపోతే ఇంకొకలాగా ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజే మారిపోద్ది. ఎవరు లేరనుకో కాళ్ళు చాపుకొని ఆవరంతో తీసే మనం, ఎవరన్నా వస్తే మోకాలు వేసేసి ఉన్నది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మిలాన్ అనే ప్రాంతంలో ఒక భార్యాభర్తలంట రెగ్యులర్గా గుడికి వచ్చేసేవారు. ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత మరొక అరగంట సేపు అక్కడే కూర్చునేవారట. గుడిలోనే ఒక మరియ తల్లి స్వరూపం దగ్గరగా వెళ్ళి ఫాదర్ గారు మిగతా వాళ్ళందరూ దూరం నుంచి చూసి, వీళ్ళు ఎంత భక్తులో ప్రతిరోజు పూజ అయిన తర్వాత కనీసం ఒక అరగంట సేపు అక్కడే ఉండి మరియ తల్లిని ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తారు అనుకున్నారట. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత జాగ్రత్తగా తీక్షణంగా అతన్ని పరీక్షిస్తే వాళ్ళను తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ మరియ తల్లి పాదాల దగ్గర ఛార్జింగ్ సాకెట్ ఉన్నదన్నమాట. ఛార్జింగ్ సాకెట్. వీళ్ళు రోజు వచ్చి
అక్కడ ఛార్జర్ పెట్టుకొని ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారట, ఛార్జింగ్ చేసుకుంటా ఉంటారట. ఫోన్ ఛార్జింగ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక 2 ఫోన్లు ఛార్జింగ్ అయిపోయిన తర్వాత లేచి బయటికి వెళ్ళిపోతున్నారట. బయట లోకులకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత ప్రార్థనా పరులో, మరియు తల్లి దగ్గరికి వెళ్ళి పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట గంట ఎక్కువసేపు ఉండి ప్రార్థన చేస్తున్నారు అనుకున్నారు అందరూ. తీరా తేలింది ఏంటంటే ప్రార్థన ఏం కాదు. దేవుని యందు ప్రియులారా, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు కరెంట్ ఫ్రీగా ఉంటుందని. బహుశా దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా లోకుల దృష్టిలో మనము ప్రార్థనాపరులుగా ఉండాలని ఆశపడుతున్నామా? ఎందుకంత తాపత్రయం? ఎవడో ఏదో అనుకుంటాడని వాడేమన్నా నువ్వు ప్రార్థనాపరుడు అని చెప్పి నీ నెత్తి మీద కిరీటం పెడతాడా? నీ జోబిలో చెక్కు పెడతాడా? లేదు కదా. ఈ ప్రార్థనాపరుడు అంటారు ఒక మాట, దానివల్ల నువ్వు లావైపోతావా? అలాగ అనకపోతే సన్నమైపోతావా? ఎప్పుడు కూడా పొరుగువారిని సంతోషపెట్టడం గురించి, పొరుగువాని దృష్టిలో గొప్పవాళ్ళం అయిపోదాం గురించి ఆలోచిస్తున్నామే కానీ నేను చేసే ప్రార్థన నా దేవునికి అంగీకారమా కాదా? నేను చేసే ప్రార్థనలో దేవుని మీద నాకు ప్రేమ ఉందా లేదా అన్న ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఫాదర్ గారు చూస్తున్నారు, అమ్మగారులు చూస్తున్నారు, నా ఫ్రెండ్స్ చూస్తున్నారు, నా శత్రువులు చూస్తున్నారు, ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్నారు అంటూ పరుల కోసం, పరుల దృష్టిలో గొప్పల కోసం, గర్వము కోసం, పొగడ్తల కోసం దేవుని యందు ప్రియులారా మనము ప్రార్థించకూడదు. రహస్యముగా ప్రార్థించే బిడ్డల మనం కావాలి అనే విషయాన్ని ప్రభు ఈ రోజున మనకు తెలియచేస్తున్నారు. మరి ఈ రోజున ప్రార్థన ఎలా చేయాలి అంటూ కొన్ని చిన్న ఉదాహరణలు మీకు ఒక 10 ఎన్నో నేర్పించాలనుకుంటున్నాను. సమ్ స్మాల్ ఎజాక్యులేటివ్ ప్రేయర్స్. ఎజాక్యులేటివ్ ప్రేయర్స్ అంటే సుకృత ప్రార్థనలు. నెంబర్ 1 సువార్తలో ఉన్న ఒక 5. నెంబర్ 1, దావీదు కుమారా యేసు ప్రభు నా మీద దయ చూపండి, మా మీద దయ చూపండి. ఎవరు? పుట్టుగుడ్డి వాళ్ళు భర్తమయ్యి, దావీదు కుమారా యేసు ప్రభు నా మీద దయ చూపండి. ఇది ఒక 10 సార్లు చక్కగా నడుస్తున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు, కారులో, బస్సులో, బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇల్లు ఊడ్చుకుంటున్నప్పుడు, అంట్లు తోముతున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు కోడలను తిట్టుకోవడం, లేదంటే అత్తగారిని తిట్టుకోవడం. ఈ అత్తగారు నాకే బట్టలు ఇవ్వాలా, ఈ కోడల పిల్ల బట్టలే ఉతకదు. అంట్లు వెళ్తున్నప్పుడు చక్కగా పెళ్లి కానప్పుడు నా కొడుకున ఒక గిన్నె ఉండేది, ఈ అమ్మ వచ్చిన తర్వాత 10 గిన్నెలు వచ్చాయి. ఇన్ని కాకుండా ఇజాక్యులేటివ్ ప్రేయర్స్, సుకృత ప్రార్థనలు ఈ 40 రోజుల పాటు మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, ప్రతి నిమిషము, ప్రతి క్షణము లెట్ us be connected with God in prayer with ejaculatory prayers. దావీదు కుమారా యేసు ప్రభు నా మీద దయ చూపండి, మా మీద దయ చూపండి అంటూ పుట్టుగుడ్డి వాళ్ళు పలికినట్లుగా ప్రార్థన చేద్దాం. 2వది, 10 మంది కుష్ఠరోగులు ప్రార్థన చేశారే, ఓ యేసు ప్రభు మమ్ము కరుణించండి. ఏంటడా? గట్టిగా, ఓ యేసు ప్రభు మమ్ము కరుణించండి, మమ్ము కరుణించండి. ఇది 10 మంది కుష్ఠరోగులు ప్రార్థన చేశారే అది. 3వది, దేవుని యందు ప్రియులారా ఒక సుంకరి ప్రార్థన చేశాడేమని, ఓ దేవా నేను పాపిని, ఈ పాపిని కరుణించండి, ఈ పాపిపై దయ చూపండి. ఓ దేవా ఈ పాపిపై కరుణ చూపండి. ఓ దేవా నేను పాపిని, నన్ను కరుణించండి అంటూ ప్రార్థించిన సుంకరి ప్రార్థన ఒక 10 సార్లు. జపమాల ఉంటుంది కదా మన దగ్గర, జపమాల లేకపోయినా దేవుని యందు ప్రియులారా. ఇక 4వది, ఒక ప్రభువు కుడి ప్రక్కన సిలువ వేయబడిన వ్యక్తి ఏమంటున్నాడు, ఓ ప్రభువా నన్ను నీ రాజ్యములో గుర్తుంచుకోవా, ఓ ప్రభువా నన్ను నీ రాజ్యములో గుర్తుంచుకోవా. ఒక కుష్ఠరోగి ఏం ప్రార్థన చేశాడు, ఓ ప్రభువా నీ చిత్తమైనచో
నన్ను స్వస్థపరచవా? ఇలా ఇజాక్యులేటివ్ ప్రేయర్స్ సువార్తల నుంచి, కొన్ని పాత నిబంధన నుంచి కూడా చూసినట్లయితే అబ్రహాము ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? అబ్రహాంకు మోషే అనువాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నీవు నా వెంట రావేని మేము ముందుకు వెళ్ళలేము. ఓకే, ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నావు, మోషే ఉన్నాడు, అతని ముందు లక్షల మంది జనాలు ఉన్నారు. ఈ లక్షల మంది జనాలను ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటించుకొని ఎక్కడికి వెళ్ళాలి? కానాను వాగ్దాన భూమికి వెళ్ళాలి. మనవాడు ఒక్కడే, జనం చూస్తే లక్షల మంది ఉన్నారు, మనవాడికి భయం వేస్తుంది. ప్రభుని ప్రార్థిస్తున్నాడు, ఓ ప్రభువా, నీవు గనుక మాకంటే ముందు వెళ్ళకపోతే, మాతో రాకపోతే మేము ముందుకు వెళ్ళలేం. ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రార్థించాల్సినటువంటి అద్భుతమైన ప్రార్థన, ప్రభువా నాకంటే ముందుగా వెళ్ళి మార్గమున సరళము చేయుము. మోషే చేసిన ప్రార్థన. అబ్రహాము చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవుడు సమకూర్చును, ఆమెన్. దేవుడు సమకూర్చును, ఆమెన్. బిడ్డ అడుగుతున్నాడు, నాయనా తండ్రి, బలి అర్పించడానికి అగ్గి ఉంది, కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, బలి పశువేది? ఏమంటున్నాడు? నువ్వేరా అనలేదు. దేవుడు సమకూరుస్తాడు నాయనా, ఏం భయం లేదు. మనం కూడా నీకు అప్పుల బాధల్లో దేవుడు సమకూరుస్తాడు, నిరుద్యోగ సమయంలో దేవుడు సమకూరుస్తాడు, అశాంతి వేళల్లో దేవుడు శాంతిని సమకూరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన పిల్లలకు బాగా తెలియాలి. క్యాటగిజం క్లాస్లో చెప్పాను. ఒక దూతతో రాత్రంతా కుస్తీ పట్టుకుంటే నన్ను విడిచిపెట్టరా బాబు అంటే యాకోబు అంటాడు, ఏమన్నాడు యాకోబు? ఈ యాకోబు కాదు, బైబిల్లో ఉన్న యాకోబు ఏమన్నాడు? నన్ను దీవించిననే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అన్లెస్ యు బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యు. నీవు నన్ను దీవించిననే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. జాషువా ఏమని ప్రార్థన చేశాడు? నేనును నా కుటుంబము యెహోవాను మాత్రమే ఆరాధింతుము. అతని ప్రార్థన. సమూవేలు ప్రార్థన, మాట్లాడము ఓ ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా నా కాపరి, నాకెట్టి కొదవయు లేదు. ఇర్మియా ఏమని ప్రార్థన చేశాడు? నా క్షేమము కొరకే అనేక ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు నా వినాశనం కొరకు కాదు. దేవుడు నా కొరకు అనేకమైన ప్రణాళికలు, నా క్షేమము కొరకు, నా మేలు కొరకు, నా బాగు కొరకు కలిగి ఉన్నాడు, నా వినాశనం కొరకు కాదు అని. యెహెజ్కేలు ఏమని ప్రార్థన చేశాడు? ఎండిన ఎముకలారా మరలా జీవమును పొందుకొనుము. ఏంటడా? ఎండిన ఎముకలారా మరలా జీవము పొందుకొనుము. యాక్సిడెంట్ అయి ఉంటే, కాలు చెయ్య ఇరుగుంటే, నీ కుటుంబంలో ఎవరైనా ఉంటే, మన తెలిసిన వారు ఎవరైనా ఉంటే, ఎండిన ఎముకలారా మరలా జీవము పొందుము. ఇలా చిన్న చిన్న ప్రార్థనలతో, సుకృత ప్రార్థనలతో, దేవుని మీద ప్రేమతో, బయటి వారికి ఎవరికి తెలియకుండా, గర్వపడకుండా, పొగడ్తల కొరకు కాక, పరుల దృష్టిలో పునీతుడిగా, పవిత్రుడిగా అవడం గురించి కాకుండా, వినయముతో దేవునిని మనం ప్రార్థించడం ఈ తపస్సు కాలంలో నేర్చుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకేనా? అర్థమైందా? గాట్ ఇట్? గాట్ అవుట్? ఓకే. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. 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 రెండవది, తపోకాల ధర్మక్రియలు ప్రేమతో చేయాల్సినవి, వినయముతో చేయాల్సినది. మొట్టమొదటిది ప్రార్థన. మరలా ప్రేమతో, వినయముతో చేయవలసిన రెండవ తపోకాల ధర్మక్రియ ఉపవాసము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాసం ఆ ప్రజలు, ఆ పరిసయ్యులు ఎలా చేసేవారంట? చూడండి 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు
కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకూడదు. వారు తమ ఉపవాసము పదుగురు కంటబడుటకై విచారవదనముతో ఉందురు, వారికి తగిన ప్రతిఫలం ఉంటుందిలేండి. కానీ మీరు ఉపవాసము చేయనప్పుడు తలకు నూనెను రాసుకొనండి, ముఖాన్ని కొడుక్కోండి, ఈరోజు కొంచెం ఎక్కువ ఫెయిర్ అండ్ లవ్లీ కొట్టండి, ఈరోజు కొంచెం ఎక్కువ పౌడర్ కొట్టండి, మేకప్ టచ్అప్. ఓకే, ఎందుకంటే ఎవరికీ తెలియకూడదు నువ్వు ఉపవాసం ఉంటున్నట్లు. దీనంగా ఉండి, ఏమ్మా ఏం తెలీదా ఉపవాసం ఉంటున్నాను, నీ ముఖం ఇంకేం ఉపవాసం అది. ఓకే, వాళ్ళతో ఎక్కువ మాట్లాడి వాళ్ళు ఉపవాసం ఉంటారంట, ఇంక అందరూ తెలిసిపోదు, ఇంకేంటి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కానీ మరెవ్వరును నీవు ఉపవాసము చేయొచ్చు నన్ను గుర్తింపకూడదు, ప్రభు మాత్రం అట్లయినచో రహస్య కార్యములలా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విచారవదనముతో ఉండకూడదు, అందరికీ తెలిసినట్లు ఉపవాసం ఉండకూడదు, ఇతరులు గుర్తుపట్టేలాగా ఉండకూడదు. ఎవరికీ తెలియని ఉపవాసం, ఎవరు గుర్తించిన ఉపవాసం, దేవుడు మాత్రమే చూడగలిగే ఉపవాసం, దేవుడు మాత్రమే మెచ్చగలిగే ఉపవాసం మనం చేయగలగాలి. దేవుని యందు ప్రియులారా, ఉపవాసము దేవునికి దగ్గరగా జీవించడము is an act of love for one's own spiritual life. నీ ఆత్మ మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఉపవాసం ఉంటావు. పాపము చేత నీ ఆత్మ బలహీనమవుతుంది, ఉపవాసము చేత నీ ఆత్మ బలాన్ని పొందుకుంటుంది. ఉపవాసము ద్వారా నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావు. ఉపవాసం, భోజనానికి టైం ఎంత? హౌ మచ్ టైం డూ యు నీడ్ ఫర్ ఎ లంచ్, ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్, ఫర్ ఎ డిన్నర్? ఎంతసేపు తింటారు? అరే మాట్లాడరండి, చెప్పండి. ఒక అరగంట? ఊరుకో, 10 నిమిషాలు అట. ఒక అరగంట, మరి నేనేదో ఒక అరగంట. ఓకే, అరగంట కంపల్సరీ ఉంటుంది. సో 3 అరగంటలు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కదా. సో నువ్వు ఉపవాసం ఉన్న రోజున లెట్ దట్ హాఫ్ అన్ అవర్ బీ ఫర్ గాడ్. ఉపవాసం ఉంటున్నావు కదా, ఆ అరగంట సేపు డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్ ముందు టీవీ చూస్తూ ప్లేట్ ముందు ఉండే కన్నా ఆ అరగంట సేపు బైబిల్ పట్టుకొని, ఉపవాసం అంటే దేవుని దగ్గరగా ఉండడం కదా. ఉపవాసం ఉంటున్నాను, మరి ఏం చేస్తావు? సీరియల్ చూస్తాను. ఉపవాసం ఉంటున్నాను, మరి ఏం చేస్తావు? టైంలో టీవీ చూస్తాను. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫుడ్ ఆర్ డ్రింక్, ఇట్ ఈస్ నాట్ ఎ మీట్ ఆర్ ఎ మీల్, ఇట్ ఈస్ నాట్ ఆర్నమెంట్స్ ఆర్ శాండల్స్. మనం విడిచిపెట్టాల్సింది, ఉపవాసం అంటే మనందరికీ తెలిసి విడిచిపెట్టడం, అంతే కదా. విడిచిపెట్టడం, మనం విడిచిపెట్టాల్సింది భోజనం కాదు, ఒక డ్రింక్ కాదు, ఒక మాంసం కాదు, ఒక బంగారు నగలు కాదు, చెప్పులు కాదు. ఇవన్నీ ఓకే, చేసుకోవచ్చు, తప్పు లేదు, చేయొద్దని చెప్పడం లేదు. కానీ అంతకన్నా ఎక్కువగా గివప్ చేయాల్సిన చాలా ఉన్నాయి. మొట్టమొదటిది గివప్ గ్రంబ్లింగ్, అనగా గొనుగుకునే మనస్తత్వాన్ని విడిచిపెట్టండి. ఓకే, పూజ లేట్ అయిపోతుంది, విడిచిపెట్టండి ఆ గ్రంబ్లింగ్ నేచర్. అవునా? మ్యాన్ ఈజ్ ఎ ఫూల్ అంటారు. ఓకే, when it is hot he wants it cool, when it is cool he wants it hot, always wanting what is not there కదా. అంటే మనిషి ఒక మూర్ఖుడు, అక్కడ ఉన్నది వద్దంటాడు, లేనిది కావాలంటాడు. చలికాలం అయితే, ఎండాకాలం అయితే ఎంత బాగున్నో, ఎండాకాలం అయితే అబ్బబ్బబ్బబ్బ ఏంటి ఎండ, మాయిదారి ఎండ, చలికాలం అయితే ఎంత బాగున్నో, వర్షాకాలం లేనప్పుడు వర్షాలు పడితే ఎంత బాగున్నో, వర్షం పెడితే అబ్బబ్బబ్బబ్బా ఏంటి వర్షం, బయటికి అడుగు పెట్టనవడం లేదు, ఎప్పుడు తిట్టుకోవడమే. ప్రసంగం చెప్పలేకపోతే ఏం చెప్తున్నాడు ప్రసంగం చెబితే అమ్మో ఎంతసేపు చెప్పేస్తున్నాడో. ఈ ఏడుపు కొట్టు జీవితాలు మన అందరవే. ఓకే, ఒకప్పుడు టీవీ లేనప్పుడు, లేదంటే టీవీ లేదో అని ఏడుపు, టీవీ వచ్చిన తర్వాత ఇష్టమైన సినిమా లేదని ఏడుపు, ఇష్టమైన సినిమా వస్తే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఏడుపు,
అవన్నీ ఏదో ఏడుపు మాత్రం కామన్ మన జీవితాలకు అన్నిటిలో కూడా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గ్రంబ్లింగ్ నేచర్, గొనుగు కొనడం నీ యజమానుల పైన, నీ తల్లిదండ్రుల పైన, నీ భార్యాభర్తల భర్త పైన, నీ బిడ్డల పైన, వంటకాల పైన, భోజనం పైన, ప్రభుత్వం పైన, పరిసరాల పైన గ్రంబ్లింగ్ నేచర్, గొనుగుకునే తనం, సొనుగుకునే తనం విడిచిపెట్టి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రతి విషయంలోనూ దేవానికి వందనాలు అని చెప్పగలిగే వ్యక్తులు మనం కావాలి. మొట్టమొదటిది గివ్ అప్ గ్రంబ్లింగ్ నేచర్. రెండవది గివ్ అప్ 10 to 15 minutes ఇన్ బెడ్. రోజు 8 గంటల వరకు పడుకునే మనిషివా? ఈ తపస్కాలంలో ఉన్నా సరే ఒక అరగంట గంట ముందు లేగు, 10-15 నిమిషాలు ముందు లేగు. ఆ 10-15 నిమిషాలు మంచం మీదే, మంచం దగ్గరే బైబిల్ పట్టుకొని మోకాలు వేసి సమయం గడుపు ఈ 40 రోజులు. హలో, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మనం విడిచిపెట్టాల్సిన సోమరితనాన్ని విడిచిపెట్టండి. ఆ నిద్ర సమయం ఒక అరగంట, ఒక పావు గంట తెల్లవారుజామున ప్రార్థనకై, వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మనం సిద్ధపడాలి. దేవుని యందు ప్రియులారా, చాలామందికి ఉదయం లేచిన వెంటనే మ్యూజిక్ వినే అలవాటు కదా. ఉదయం లేచిన వెంటనే డిస్కో బుస్కో, డిస్కో బుస్కో డ్యాన్సులో పాటలు కాకుండా తెల్లవారు లేచిన వెంటనే ఈ 40 రోజులు ఒక దేవుని వాక్యాన్ని ప్లే చేసుకొను, వింటూ నువ్వు బ్రషింగ్ చేసుకో, వింటూ నీ దినచర్య, నీ కాలకృత్యాలు తీర్చుకో, వింటూ నీ యొక్క సమయాన్ని గడుపు. ఒక పక్క దేవుని వాక్యాన్ని వింటున్నావు, తెల్లవారుజామునే దేవునికి సమయాన్ని ఇవ్వండి. రెండవది గివ్ అప్ లేజినెస్, గివ్ అప్ గ్రంబ్లింగ్ నేచర్. మూడవది దేవుని యందు ప్రియులారా, గివ్ అప్ లుకింగ్ ఎట్ అదర్స్ ఫాల్ట్స్. వాడు తప్పు, వీడు తప్పు, ఆవిడ తప్పు, వీళ్ళందరూ తప్పే, అందరూ తప్పే అని కాకుండా అందరం బలహీనులం, మనందరం బలహీనులమే అంటూ గుర్తించి ఇతరుల్లో ఉన్న మంచిని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. నిజమైన ఉపవాసం ఇదంతా కూడా. నిజమైన ఉపవాసం అందరిని తిట్టుకునే బదులు, అందరిలో లోపాలు వెతికే బదులు, అందరిని విమర్శించే బదులు, అందరిని నిందించే బదులు, అందరిలో తప్పులు వెతికే బదులు, అందరూ బలహీనులే కనుక వారిలో మంచిని ఏమైనా చూడగలనేమో అంటూ చూడాలి. దేవుని యందు ప్రియులారా. నాలుగవది గివ్ అప్ స్పీకింగ్ అన్కైండ్లీ. కఠినమైన మాట. కొంతమంది నాలిక ఎంత ఉంటుంది, బయటికింటే లోపల ఎంత. వాళ్ళ మాట కత్తి వాదర కన్నా పదునైనది. ఆ మాట శరీరాన్ని, ఎముకలను, గుండెలను కోస్తుంది. ఒక్క మాట చిచ్చు పెడుతుంది. కనుక అన్కైండ్లీ వర్డ్, దయలేని మాటలు పలకొద్దు, బూతి మాటలు పలకొద్దు, శాపనార్థాలు పలకొద్దు. పరులను అర్థం చేసుకుంటూ చేతనైతే మంచిగా మాట్లాడగలిగే, దయాపూరితమైన మాటలు మాట్లాడగలిగే, ఇతరులకు ఓదార్పును ఇవ్వగలిగే మాటలు మాట్లాడితే బాగుంటుంది. అది నిజమైన ఉపవాసం అవుతుంది. దేవుని యందు ప్రియులారా. ఐదవది గివ్ అప్ హేట్రెడ్. ద్వేషమును విడిచిపెట్టు. ఎవడైతే నీకు ఇష్టం లేదో, ఎవరి మీదైతే నీకు పగ ఉందో ఆ పగను పక్కన పెడదాం అని ప్రభు మనల్ని కోరుతున్నారు. దేవుని యందు ప్రియులారా, లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. అనేకమైన పాపములను, పెక్కు పాపములను మరిచిపోవేలా చేస్తుంది ప్రేమ. కనుక ద్వేషమును పక్కన పెడదాం, కఠినపూరితమైన మాటలు పక్కన పెడదాం, పరుల బలహీనతలను ఎత్తి చూపడం పక్కన పెడదాం, సోమరితనాన్ని పక్కన పెడదాం, గొనుగుకోనాన్ని పక్కన పెడదాం. ఆరవది గివ్ అప్ యువర్ వరీస్ అండ్ యాంగ్జైటీస్, ఇన్స్టెడ్ ట్రస్ట్ గాడ్. అనవసరమైన ఆందోళన, అనవసరమైన, చాలామంది అంత బాగా ఉంటుంది, బీపీ బెర్రం పెరిగిపోతుంటుంది. ఎందుకని? ఎప్పుడో జరగబోయేది ముందే ఊహించేసుకుంటారు కనుక. ఈ ఊహకున్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటూ 2030 సంవత్సరాలు బ్రతకొచ్చు. నువ్వు నీ మైండ్ అక్కడ ఉంటే
నువ్వు అక్కడే బ్రతుకుతున్నట్లు. నువ్వు ఎక్కడ ఉంటూ 2000 సంవత్సరాలు బ్రతకొచ్చు. నీ మైండ్ ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ బ్రతుకుతున్నావు. డు నాట్ లివ్ ఇన్ ద ఫ్యూచర్, లివ్ ఇన్ ద ప్రెజెంట్. ట్రస్ట్ గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచండి. గాడ్ అచీవ్స్ ఎవ్రీథింగ్. సమయానుకూలంగా దేవుడు సమస్తాన్ని పరిపూర్తి చేస్తాడు. కనుక దేవుని యందు నమ్మకం ఉంచండి. అనవసరమైన ఆందోళన చెందవద్దు. 7వది, గివ్ అప్ టీవీ అండ్ ఎంటర్టైన్మెంట్. పూర్తిగా విడిచిపెడితే చాలా సంతోషం. టీవీకి సమాధి చేసేయాలి. యేసు ప్రభువుని ఏం చేశారు? ఇలాగా గుడ్డతో చుట్టేశారు కదా. మన అందరం కూడా టీవీ నాలుగు చుట్టూ ఎంత బాగున్నాం. అమ్మ మేము బతకలేమండి, చచ్చిపోతామండి అంటే మరి సిగరెట్ కాల్చడం ఒకేసారి మానేయకూడదుగా, మందు తాగాడు ఒకసారి మానేయకూడదు. సరే, కనీసం వారానికి 1 రోజు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉండండి. అన్నం తినడం వాడేం కాదు, టీవీ ప్లగ్ తీసేసి రిమోట్ దాసేసి బ్యాటరీలు ఇసిరేసి ఉపవాసం ఉండండి 1 రోజు వారంలో. ఆ సమయం ఎక్కడైనా ఎవరైనా వృద్ధులు ఉన్నారేమో, మన విచారంలో వృద్ధులు ఉన్నారేమో, రోగంతో ఉన్నారేమో, ఆసుపత్రిలో ఉన్నారేమో, ప్రమాదంలో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని సందర్శించి వస్తే ఎంత పుణ్యమో. దేవుడు మెచ్చే ఉపవాసం. దేవుని యందు ప్రియులారా, నీ యొక్క ఎంటర్టైన్మెంట్ని పక్కన పెట్టి బాధలో ఉన్న వారిని దర్శించడానికి. ఈ విచారంలో ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. ఈ రోజున వాళ్ళు గుడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. పేర్లు చెప్పనట్లేదు లేదులేండి. ఓకే, సో మీరు అటువంటి వారి యొక్క గృహాలకు వెళ్ళి వాళ్ళతో 1 అరగంట సేపు సమయం వెచ్చిస్తే మంచిది. ఈ మరిదల సభ్యులు ఎవడో చచ్చిపోతేనే ఇంటికి వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు. అది ఒక మరిదల సభ్యుల యొక్క టైం టేబుల్. విజిటింగ్ ద సిక్, విజిటింగ్ ది హాస్పిటల్స్. వాళ్ళే కదా మనందరం కూడా దేవుని యందు ప్రియులారా. ఇక 8, గివ్ అప్ బయింగ్ అన్నెసెసరీ థింగ్స్. చాలా మందికి డబ్బులు చాలా ఎక్కువే ఉన్నాయి. డబ్బులు లేవనేవాడు ఎవడు లేడు. ఓకే, అమౌంట్ ఉన్నది. ఈ మధ్యన అమెజాన్, ఫ్లిప్కార్ట్లు వచ్చి ఏది పెద్ద నొక్కుతూ ఉంటాం కదా. ఏది పెద్ద ఈ 40 రోజులు బహుశా నో షాపింగ్, అన్నెసెసరీ థింగ్స్. షాపింగ్ చేయకుండా ఆ డబ్బులు ఏమైనా ఉంటే పేదలకు సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యందు ప్రియులారా. ఇలా ఈ 8 విషయాలు, ఇలా మనము ఉపవాసం ఉందాం. తిండి, చికెను, మటను, ఫిష్ ఇది కాదు. నువ్వు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? దేవుడు ఏమైనా శాడిస్ట్ దేవుడా? ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ అవర్ రిపెంటెన్స్. ఓకే, నిజమైన ఉపవాసం ఈ విధంగా మనం ఉండాలి. చూడండి, మొదటి పట్టణం యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ప్రభు ఏమంటున్నారు? ఇప్పుడైనను పూర్ణ హృదయంతో నా చెందగరండు, ఉపవాసముతో, సంతాపముతో, ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు. ఓకే, ఉపవాసముతో, నిజమైన ఉపవాసముతో. మీ బట్టలు చించుకొనుట చాలదు. 13వ వచనం, మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలు వ్రయ్యలు చేసుకొనుడు, మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ప్రభు కోరుకుంటున్న ఉపవాసము దేవుని యందు ప్రియులారా. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో, వినయముతో చేయవలసిన తపోకాల ధర్మక్రియలు ప్రార్థన, ఉపవాసము. 3వది దాన ధర్మాలు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మార్కు శుభవార్త ఈనాటి మొదటి పట్టణం, ఈనాటి సువిశేష పట్టణం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి, 10 కంటబడుటకై మీరు మీ మత కర్మం బహిరంగంగా చేయవద్దు. ఓకే, 2వ వచనం, ప్రజల పొగడ్తలు పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. ఇంకో విషయం తెలుసా? ఆ రోజుల్లో ఎవడైనా దాన ధర్మం చేస్తే ముందు డప్పు వాయించేవారట, దండోరా వాయించేవారట. అందరూ రండో అని. ఎక్కడికి? మనవాడు దాన ధర్మాలు చేస్తున్నాడు, అందరూ వచ్చి చూస్తారు. అందరూ చూస్తుండగా మనవాడు దాన ధర్మాలు చేస్తాడట. ఇంకా అదేం దాన ధర్మం? ప్రభు అవన్నీ ఖండిస్తున్నారు. ఓకే, మేళతాళాలతో మీరు దాన ధర్మాలు చేయొద్దు. మీరు దాన ధర్మం చేయనప్పుడు మీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా చేయండి. దేవుని యందు ప్రియులారా, దాన ధర్మాల గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే మత్తయి సువార్త 25:40 ప్రభు అంటున్నారు,
ఈ నా సోదరులలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా అవి నాకు చేసినట్లే. దాన ధర్మాలు మనుషులకు చేస్తున్నా దేవునికి చేస్తున్నట్లే అనే విషయం గుర్తుంచుకోవాలి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చుట ధన్యము తెలుసు కదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవుని యందు ప్రియులారా, ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నా కష్టార్జితం నేను ఎందుకమ్మా ఇవ్వాలి? నేను ఇవ్వను, దాన ధర్మాలు చెయ్యను అన్నవాడు ఉంటాడు కదా. అలాంటి వారితో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం తీయండి ఎవరైనా. దానము మోక్షమనందలి దేవునికి ఇష్టమైన కానుక. అందరూ చెప్పండి, దానము. అందరూ గట్టిగా, దానము మోక్షమనందలి దేవునికి ఇష్టమైన కానుక. సరే, నువ్వు దేవునికి కానుక ఇవ్వాలనుకుంటే నువ్వు దానము చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. దేవుని యందు ప్రియులారా, తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. దానము మోక్షమనందలి దేవునికి ఇష్టమైన కానుక. 11వ వచనం. కనుక దానము చేయువాని అతడు, దానము చేయువానిని దేవుడు అంధకార బంగురమైన మృత్యులోకము నుండి రక్షించును. మృత్యులోకము నుండి రక్షింపబడాలి అంటే నువ్వు దాన ధర్మాలు చేయాలి. ఓకే, దేవునికి ఇష్టమైనది ఏమైనా ఇవ్వాలనుకుంటే దాన ధర్మాలు చేయాలి. మృత్యులోకము నుండి రక్షింపబడాలి అనుకుంటే దాన ధర్మాలు చేయాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. నీవు కనుక పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము. పేదలకు దానము చేసినప్పుడు యు విల్ బికమ్ పర్ఫెక్ట్. పరిపూర్ణుడు అవ్వాలంటే దాన ధర్మాలు చెయ్యాలి. దేవునికి ఇష్టమైన పని చెయ్యాలంటే దాన ధర్మాలు చెయ్యాలి. మృత్యులోకం నుంచి రక్షింపబడాలంటే దాన ధర్మాలు చెయ్యాలి. దేవుని యందు ప్రియులారా, ఎవరికి దాన ధర్మాలు చెయ్యాలి? సీరా పుత్రుడని యేసు జ్ఞాన గ్రంథము 29:9వ వచనం. సీరా పుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 29:9వ వచనం. పేదలకు సహాయము చేయము. పేదలకు దాన ధర్మాలు చేయము. అందులోనే 12వ వచనం చదవండి. 12వ వచనం. పేదలకు ఇచ్చినదే నీవు భద్రపరుచుకున్నది. నీవు ఏదైతే ఇస్తావో అది నువ్వు పొందుకుంటావు. నువ్వేదైతే దాచుకుంటావో అది నువ్వు కోల్పోతావు. సమకూర్చుకున్న వాడికి మిగిలింది లేదు, సమకూర్చుకోలేని వాడికి తరిగింది లేదు అంటారు. ఓకే, నువ్వేదైతే దాచుకుంటావో అది నువ్వు కోల్పోతావు. ఏదైతే దాన ధర్మం చేస్తావో అది నీ సొత్తు, అది నీ నిధి, అది నీ ఆస్తి అవుతుంది. దేవుని యందు ప్రియులారా, సామెతల గ్రంథము 19:17. సామెతల గ్రంథము 19:17 తీయాలి, బైబిల్ తీయాలి. సోమర్తనం మనకొద్దు. పేదలను ఆదుకొన్నచో ప్రభువునికి అప్పిచ్చినట్లు. దేవునికి అప్పిచ్చివాడవైపోతున్నావు. దేవుని ఎంత గొప్పవాడివి, అవునా? దేవునికి అప్పు ఇవ్వాలనుకున్నట్లయితే పేదలకు దానం చెయ్యి అంటున్నారు. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 17:22. మనందరికీ ఉంగరాలు ఉన్నాయి కదా, చేతికి ఉంగరాలు ఉంటాయా? చూడండి, దేవునికి కూడా చేతికి ఒక ఉంగరం ఉంటుందట. ఏంటి ఆ ఉంగరం? నరుడు పేదలకు చేసిన దాన ధర్మములు ప్రభువు తన అంగుళీకము వలె తన చేతికి ఉంగరం పెట్టుకుంటాడే. మనం చేసే దాన ధర్మాలు ప్రభువు చేతిలో ఉంగరాల్లా మారుతాయంట. అంటే ఎప్పుడు చూసుకుంటా ఉంటాడంట. దేవుని యందు ప్రియులారా, లాస్ట్ వాక్యం సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 35:2వ వచనం. 35:2వ వచనం.
ఉపకారికి ఉపకారము చేయుట ఆ, ధాన్య బలిని అర్పించుట వంటిది. ఓకే. పేదలకు దానము చేయుట పేదలకు దానము చేయుట, స్తుతి బలిని అర్పించుట. స్తుతి బలిని అర్పించుట. దేవుని స్తుతి బలిని అర్పించుట. పేదలకు దానం చేస్తే, పేదలకు దానం చేయడం. ఇక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏలియా కాలంలో ఒకరు, ఎలీషా కాలంలో ఒకరు. ఏలియా ప్రవక్తకి ఎవరు సహాయం చేశారు? ఎవరు చెప్తారు? ఒక వితంతువురాలు ఏ సమయంలో ఇంతే రొట్టి ఇంతే నూనె ఉంటుంది, కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది, నాకు పెట్టు అంటే పెడుతుంది. కానీ 3.5 సంవత్సరాలు సారెఫత్తు వితంతువురాలు దీవించబడుతుంది. దైవ సేవకునకు దైవ సేవకు అర్పించింది కనుక. ఎలీషా కాలంలో షూనేములో ఉన్నటువంటి ఒక తల్లి, ఒక భార్య, ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డలు లేరు, దేవుడు బిడ్డలనిచ్చాడు. ఎలీషా ప్రవక్తకు ఆమె భోజనం పెట్టింది కనుక బిడ్డ చచ్చిపోయాడు, మరలా బిడ్డను జీవముతో లేపాడు. ఎందుకంటే ఎలీషా ప్రవక్తకు ఆమె సహాయం చేసింది కనుక. పేదలకు, దైవ సేవకు, దేవునికి మనము దాన ధర్మాలు చేయాలి. దేవుని యందు ప్రియులారా, ఈనాటి వాక్యములో ఈ 40 రోజులు మనం ఏం చెయ్యాలో ఈ రోజే ప్రభు మనకు చెప్తున్నారు. మొట్టమొదటిది ప్రేమతో, దేవుని పట్ల ప్రేమతో ప్రార్థన, పరుల పట్ల ప్రేమతో దాన ధర్మాలు, నీ ఆత్మ సంరక్షణ పట్ల ప్రేమతో ఉపవాసము చెయ్యాలి. ఈ 3 కూడా వినయముతో చెయ్యాలి. విధేయత, వినయముతో చేయాలి. గర్వము లేకుండా, పరుల కంటబడకుండా, పరుల పొగడ్తల కొరకు ఎదురు చూడకుండా. అటువంటి జీవితం, పుణ్య జీవితం, పవిత్ర జీవితం, వినయ జీవితం, ప్రేమ జీవితం మనకు ఇవ్వమని ఈ పవిత్ర దివ్య పూజాబలిలో పరమ తండ్రిని ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.